శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంది? కలిసి వస్తుందా? ఏ కార్నర్స్లో కలిసి వస్తుంది? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సూర్యుడు అష్టమ భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ప్రారంభంలో షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సప్తమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. బుధుడి యొక్క అనుకూలత ఉంది. అష్టమ భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు సప్తమ స్థానం అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానం ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానము, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ స్థానాల పరంగా మనకు ఫలితాలను చూసినట్టయితే, సూర్య భగవానుడు ప్రథమంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు ప్రధానంగా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాడు. ఆరోగ్యము సూర్యుడి మూలకంగానే జాతకునికి కలుగుతుంది. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపాలి. వర్క్ లోడ్ ఒక పక్కన పెరుగుతుంది. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు 100% ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రప్రథమంగా ఆరోగ్యానికి మీరు శ్రద్ధ చూపండి. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 17 తర్వాత భాగ్యస్థానంలోకి వస్తున్నాడు సూర్య భగవానుడు. కాబట్టి మీకు కొంత అనుగ్రహం ఉంటుంది. పెద్దల యొక్క సూచనలను మీరు పాటిస్తారు. ధార్మికమైనటువంటి విషయాలపై మీరు మనస్సు నిలిపే అవకాశం ఉంది. తద్వారా కొంత ఖర్చు కూడా పెరుగుతుంది.
అయినప్పటికీ పెద్దల సూచనల మూలకంగా మీకు విజయ సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక 6వ స్థానంలో కుజుడు, ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే బాగా కలిసి వస్తుంది. శత్రువులపై విజయాన్ని పొందుతారు, మంచి స్థాయిలో నిలుస్తారు విద్యార్థులు. మంచి సంస్థ లోపల కూడాను మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే కుజుడు 7వ స్థానంలోకి రావడం మూలకంగా కొంత మిస్అండర్స్టాండింగ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కానివ్వండి, వ్యాపారస్తులకు భాగస్వాములతో కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్తో కానివ్వండి, కొంత మిస్అండర్స్టాండింగ్స్కు సూచనలు ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి అనవసరమైనటువంటి డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఇకపోతే వ్యాపారస్తుల విషయం ముఖ్యంగా మనం చూసినట్టయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, టాక్సేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత వ్యవహారాలలో అప్రమత్తత అవసరము. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా చాలా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం. అయినా కూడాను మీకు అనుకూలిస్తుంది, వ్యవహారం అనుకూలిస్తుంది, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండడం చాలా అవసరము. ఉన్నత విద్యకై అవకాశాలు బాగా ఉన్నాయి. విదేశ ప్రయాణాలకు సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వర్క్ ప్లేస్లో మంచి ఆదరణ లభిస్తుంది. గుర్తింపు లభించడం మూలకంగా మీకు ప్రమోషన్ కూడాను పొందే అవకాశం ఒక పక్కన గోచరిస్తుంది. ముఖ్యంగా గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సెప్టెంబర్ మాసంలో. ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశం. వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి వివాహము నిశ్చయమవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు, శుభకార్యాలు చేస్తారు. ఇకపోతే భార్యాభర్తల మధ్యన కూడాను అన్యోన్యత బాగా ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. అధికారుల యొక్క ఆదరణ కూడాను లభిస్తుంది. మీ లోపల ధైర్యము, సాహసము, క్రమశిక్షణ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఈ సెప్టెంబర్ మాసంలో కనబడుతున్నాయి. అయితే రావాల్సినటువంటి డబ్బు విషయం లోపల కొంత మనస్పర్ధలు, కలహాలు సంభవించే సూచనలు ఉన్నాయి. అయితే మాటల లోపల కొంత జాగ్రత్త వహిస్తూ సంయమనంతో ఉన్నట్టయితే మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విద్వేషాలు పెంచుకోకుండా ఓపికతో మీ పనిని మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇకపోతే ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కొంత పూర్వాపరాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపారము బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రభుత్వపరమైనటువంటి పనులు ఏవైనా చేపట్టినట్టయితే మీకు ఈ మాసంలో బాగా అనుకూలిస్తుంది. మంచి ఒప్పందాలతో మీరు ముందుకు వెళతారు. పెళ్ళైనటువంటి వాళ్లకు అన్యోన్యత బాగా కనబడుతుంది. ఈ మాసం లోపల చాలా సంతృప్తిగా ఈ మాసాన్ని మీరు గడుపుతారు. ఇకపోతే ఆస్తులు కొనుగోలు చేసేటువంటి విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే డాక్యుమెంటేషన్ పరంగా కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆ విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల యొక్క ఆశీస్సులు, సూచనలు మీకు లభిస్తాయి. ఈ మాసం లోపల ఆరోగ్యము సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా, వర్క్ లోడ్ పెరుగుతుంది ఒక పక్కన, అయినప్పటికీ మీరు శ్రద్ధ చూపడం చాలా అవసరము. పెట్టుబడుల విషయం లోపల బాగా ఆలోచించండి. దీర్ఘకాలికమైనటువంటి లాభాలను ఆశించి మీరు పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో చాలా మంచిది. అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. ఇకపోతే ఓవరాల్గా మకర రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో గనక ఫలితం ఓవరాల్గా చూసినట్టయితే ఉద్యోగస్తులకు అనుకూలం, వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అయితే
మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యవహారం చేసేటప్పుడు కూడాను 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం గనక సూర్య భగవానుడిని మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే
ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.